నాయనతో మాట్లాడి నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఆమె ఏం చెప్తుంది. అదే ఆ కదా. నాన్న ఉన్నాడా లేడా, తెలిసింది మర్చిపోయాడా, వీళ్ళని గుర్తుపట్టట్లేదా? ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. ఓమ్రోఫోబియా పైసలు ఎగ్గొట్టిపోయే రోగమా? లేదు లేదు అంటే ఏంటో కాదు సార్. చెప్తా. ఇంకెప్పుడు ఓం రావు తీసిన సినిమాలు చూడండి. ఏయ్, అటు బయట తిప్పు. రఘుపతి రాఘవ. రాజారాం. Hello guys, welcome back to the channel. Welcome back to Chari. Not sorry. We are back with another reaction video because Z5 again gave us their first episode of So we have the usual guests with us. Pawan Chalankuri and Pranay Verma. Hi guys. నమస్కారం. హలో హలో. రీసెంట్ గా 100K కొట్టిన ప్రణయ్ వర్మ గారికి, మరి 2024 ఎండింగ్ లోపు 100K కొట్టబోతున్న చారీ నాట్ సారీ గారికి Touch wood. హృదయపూర్వక అది అది మన వాళ్ళ చేతిలో ఉంది. 2024 లోపు మన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేస్తే కొట్టేస్తాం. ఓకేనా, స్టార్ట్ చేసేద్దాం. మీరు చేయండి. మాకు పార్టీలు కావాలి. దొంగ సచ్చినాడు ఇంకా ఇవ్వలేదు మాకు. సో యూ యా ఓకే లెట్స్ స్టార్ట్ ద ఫోటో షూట్లు కుద్దావు కానీ పార్టీలు మాత్రం ఇవ్వలేదు. యా స్టార్ట్ చేయి. ఓకే ఓకే. బిడ్డను తోలుకో, నువ్వు ఇంటికి పో, నేను ఇప్పుడే వస్తా. ఏడికయ్య పోయేది? బుక్కి పట్టినట్టు రోజుగా తాగుడేంది? పొద్దుగాల లేచేటల్లకు నువ్వు లేకపోతే బిడ్డ బుగులు పడుతుందని తెలుసు కదా. అరే తోలుకపోవే, 2 బుక్కలు వేసుకొని వస్తా. He will die. వచ్చినట్టే. ఆగరా, అరే Okay, okay. ఆగరా, ఇంకా చచ్చిపోతాడు. చూసాం. ఐదర్ పిల్ల పెద్ద అయ్యాక హీరోయిన్ అన్న అవుద్ది, లేకపోతే హార్డ్ కోర్ విలన్ అన్న అవుద్ది. గుడ్. సరే చూద్దాం ఏమైతుందో చూద్దాం. నీకు నారింజ బిల్లలు పట్టుకొస్తాడు, అమ్మతో నువ్వే గమ్మన భగవతే. పట్టుకోవాలి, సరేనా? సరే నాయనా. నా బంగారు తల్లి. బిడ్డ కూడా ఒప్పుకునే కదా, పోయిగా. నారింజ బిల్ పట్టుకొద్దాం అని వెళ్ళాడు, నాన్నకు బెల్లెట్టారు. ఏమి మస్తు షార్గున్నావు ఈ రోజైనా. ఇతను అతనే కదా, రే అమిత్. అతనే. కట్టి కాదు కాదు అదా ఆయన వేరు ఆయన వేరు. ఓకే ఓకే. ఏంటి మందు కాదా? అరే మందు కాదురా, బుక్కాలంటే గ్యాంబ్లింగ్, అదే గ్యాంబ్లింగ్ టైప్. నువ్వేదో కింద మీద చేస్తాను, అందుకే ఊకే నువ్వే గెలుతాను. గట్లనా? సరే, ఈ ఆట వద్దు, వేరే ఆట ఆడదాం. అయిపోయాడు. ఓడితే ఇంకా ఏ ఆట చెప్పలేదు కదా. అయిపోయాడే, ఆటలా అయిపోయాడు. సరే, చచ్చిపోవడం అనేది పక్క. అంతే. ఇప్పుడు వికట్ కవి సిరీస్ లో వీడు చచ్చిపోకపోతే చాలా డిసప్పాయింట్ అవుతారేమో మీరు. Yes. నేను చూడండి సిరీస్. ఏం పందేమో చెప్పు. మధ్యరాత్రి దేవతల గుట్ట మీనికి పోయి లాంతర్ చూపి పెట్టాడు పెద్దదే ఫిట్టింగ్. ఇదేదో చెప్పానా? ఇక్కడ లాంతర్స్ పెట్టమన్నాడు, ఆడి దీపం మారిపోద్ది అక్కడ. 25 సంది ఆ గుట్ట పంట ఒక్కడు కూడా పోలే. గాడి బొమ్మని పందెం కాస్తానవా? బ్రో ఈస్ టాకింగ్ సెన్స్. చౌకలు ఇంకా కనిపించట్లేదు. హీస్ టాకింగ్ సెన్స్. పావులాకి పొట్టెల్ని ఉట్టి పుణ్యానికి ఇస్తారా? నీ ఇష్టం. అట్లయితే సుబ్బిగా నున్ను ఓబ్లేష్గా తోలుకోపోతా. నేను ఒక్కడనే కాదు, ఇండియన్ మెంటాలిటీ. ఇంకో 2 పిల్లలు కూడా నారింజ బిళ్ళ తింటా, నాన్నలో ఇంకా రాలేదే అంటారు. అంటారు బాబుల్లో, పైన దెయ్యాలు భూతాలు ఉంటాయి, మిమ్మల్ని పీక్ తినేస్తాయి మాదిరి. నన్ను ఒక్కడనే కాదు, వీళ్ళని కూడా పీక్ తింటే పర్లేదు నాకు. ఆ లెఫ్ట్ కార్నర్ ఉన్నట్టు చూసావా, అళ్ళలో చౌకలు మామూలుగా లేదా ఆయనలో. ఫస్ట్ ఆయనే పోయేది అనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క ఫియర్ ఉంటుంది కదా, అలాగా పర్సనలీ నాకు ఒక వైల్డెస్ట్ ఫియర్ ఏంటంటే, ఇలా తుప్పలు విల్డర్నెస్లో ఎవరు లేకుండా ఒక్కడనే తిరగాలంటే కథం
టాటా బాయ్ బాయ్ నేను అక్కడే. నన్ను ఆ పొజిషన్ వరకు తీసుకెళ్లే జనాలంటే భయం. ఏం అక్కడ షిట్ చేస్తున్నారు? కిందకి వెళ్తున్నారు ఇల్లు. షిట్టా? షిట్ లేకపోతే ఎందుకు రోజు వెళ్తారా? ఓకే ఓకే పాజ్. రే వాసు అయిపోయిందిరా. ఆ పక్కనే ఆకులుంటే వాడితో కానిచ్చే. ఓకే, ఇప్పుడు ఏం వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెప్పండి నాకు. చావు వస్తుంది. యాక్చువల్లీ పెట్టు ఏమవుతుందో చూడాలను. అవుట్ అవుట్. రే చెప్పానా ఫస్ట్ ఈయన అని? చెప్పానా ఈయన పోతారా ఫస్ట్, నువ్వు పెట్టరా. ఓ అవుట్. ఫస్ట్ ఫ్రేమ్ లో చెప్పాను నేను పోతారని. నైస్. నైస్ సెటప్. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? ఆ గుట్ట దగ్గరికి ఎవడైనా వెళ్తే పోతాడు. ఎస్. ఎందుకు ఎలా పోతాడు, ఎవరేం చేస్తున్నారో తెలియదు. మీకు ఆ గుట్టలో ఏం జరిగిందో తెలియాలంటే అర్జెంట్కి వెళ్ళి జీఫై సబ్స్క్రిప్షన్ తీసుకోండి. క్రానికల్స్ ఆఫ్ అమర్గిరి చూడండి. నేను మ్యూజిక్ ఈజ్ నైస్ మ్యాన్. స్టార్ట్ చేసే ముందర వెరీ గుడ్ టైటిల్ కార్డ్. అంటే ఎవరు టైటిల్ డిజైన్ చేస్తారో కానీ చాలా బాగా చేశారు అనిపించింది. జస్ట్ మామయ్య, మన ఊరి జనాలంతా మీతో మాటానికి వచ్చిండ్రు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి కానికి వచ్చింది. ఇది సెట్ ఇన్ ప్రాంతం. అదే సెట్ ఇన్ 1970s 1980s అంటావా? అంతే. అయ్యా సంఖ్య 32కి చేరింది అయ్యా. నెంబర్ ఆఫ్ డెత్స్. ఓ వావ్. పెద్ద కొంపే కానీ ఏంటి? కాదు కదా. అదే కదా, స్క్వేర్ షేప్ లో లేకుండా ఏంటిది? నేను నీకు విషయం చెప్తా. ఆ రాజు వాళ్ళ వైఫ్ పేరు పెంటమ్మ. సో పెంటాగన్ షేప్. తీసుకురాకూడదు అనుకుంటారు, ఇంట్లో చచ్చావు కదా, తప్పదు. కోటకి తూర్పు పక్క, కోటకి తూర్పు పక్క, కోటకి తూర్పు పక్క. వాళ్ళ కొడుకు చచ్చిపోతూ చెప్పిన మాటలు ఏవో గుర్తొస్తూ ఉంటాయేమో నాకు తెలిసి. అండ్ ఆల్సో సమ్ లేడీ ఆర్ ఇందాక చెప్పినట్టు పంది డైయింగ్ సౌండ్స్. పంది చార్మినార్. వావ్. అక్కడ పాండ్స్ పోస్టర్ కనపడింది. బాగుంది. ఓహో, పాండ్సా ఇక్కడ? రామకృష్ణ క్లాస్కి టైం అవుతుంది. క్లాసులు రోజు ఉండేవా సార్? హత్యలు రోజు అవుతాయండి. అచ్చలా పైన అధికారులు బాగా లొల్లి కొడుతుర్రు. తొందరగా ఏదో ఒకటి తెగ్గొట్టు రామకృష్ణ. పోయొస్తా అన్న. ఖుదాఫిజ్. ఎంఆర్ఓ ఆఫీస్. అందుకే ఆపారా నేను, అందుకే ఆపాను. సేట్జీ. నాది దోస్ని కలవనీకి వచ్చింది సార్. మాది మీది పట్టుకోవడానికి వచ్చింది. మీకి మేము బొక్కలో తోస్తాయి. నడు సార్ నా పైసలు బంగ్లా దగ్గర కలుద్దాం దా. పైసలు పై పైసలు మంచి చీర చూసి పెట్టండి సార్. ఇచ్చారు. బాగుంది కదా? ఎంత? 30 రూపాయలు సార్. అమ్మ ఉండదా ఏంటి? బతుకుందా? సరేరా పై, నీది కాదు నాది కాదు. అమ్మ టెర్రస్ పైన బట్టలు ఆరేసిన తీయమని నేను అర్జెంట్ పరిగెట్టాలరో అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎంత డిటెక్టివ్ అయినా డిఎస్పీ అయినా ఎవరైనా అమ్మ బట్టలు తీయమన్నప్పుడు మర్చిపోతే వెంట పరిగెడతాడు. నాకు ఎందుకో తేడా కొడుతుంది. వాడు చీర కొంటున్నాడు కానీ ఇంట్లో అమ్మ లేదేమో అని. ఒకడేమో అమ్మేమో బట్టలారేమో అని అంటాడు, ఇంకోడేమో షెర్లాక్ సంపదలో అమ్మే లేదంటాడు. తీసుకెళ్ళిపోతాడేంటి అలాగా? మన ఊరు అదే అక్కడ డేట్ చూ. ఏ డేట్, ఏ ఇయర్ అది? 70. పరిస్థితి అస్సలు బాగలే. సంఖ్య 32కి చేరింది. ఈ సాదా ఊరు. నీ లోపల ఇంత తెలివి పెట్టుకొని గీ దొంగతనం ఏంది? ఆ దొంగతనం కాదు సార్, ఓమ్రోఫోబియా.
పైసలు ఎగ్గొట్టిపోయే రోగమా? లేదు లేదు, అంటే ఏంటో చెప్తా. ఇంకెప్పుడు ఓం రావు తీసిన సినిమాలు చూడండి. ప్రతి ప్రభాస్ ఫ్యాన్ కుండే ఫోబియా పేరేంటి? ఓమ్రోథోబియా. ఫోబియా. వాన పడితే బెదిరే రోగం. అరే గింత చిన్న వయసులో నీకు అంత పెద్ద రోగం ఉందా? నాకు కాదు సార్, అమ్మ అందుకే వాన పడంగానే అట్లా ఉరికినా సార్. నిన్న కూడా అట్లానే అయింది. రాత్రి అమ్మని హాస్పిటల్లో చేర్పించిన, పోలీసులకు సహాయం చేస్తూ ఈ చిన్న చిన్న పనులు చేస్తూ సంపాదించిన డబ్బు అమ్మని బాగా చూసుకునేకనే సార్. ఇదేదో కొంచెం కొత్తగా ఉంది. ఓమ్రోఫోబియా. ఉట్టి పుణ్యానికి పైసలు తీసుకునే ఫకీర్ గాని కాదు. నీ అసంటోడే మరి. తాగడానికి గంజి లేదు కానీ గోల్కొండ నాదే అన్నాడట. చాలా టోడ్నం చేశారు. చెరువు అంటే చేపాడు. మా ఊర్లో ఒక సమస్య ఉంది, అది నువ్వు తీర్చగలవని నా నమ్మకం. అమరగిరి. హ? ఊకోండి సార్, మజాక్ చేస్తుర్రు. ఉమ్. అమ్మని ఇడిచి నేనెట్లా పోతా? క్లాసిక్ టైం అయింది, పాండి. ఇప్పుడు సడన్గా అమ్మకి హార్ట్లో హోల్, అమ్మ చచ్చిపోద్ది, అమ్మ ఆపరేషన్ చేయడానికి డబ్బులు కావాలి. ఇప్పుడు అన్ని మూసుకుని వెళ్తాడు జమీందారు. నెక్స్ట్ మెగాకాష్ వస్తుంది, అదే జరిగిద్ది నెక్స్ట్. ఆకాశ ఇందులో నేమ్ సాబ్. ఆఫ్ కోర్స్. లడ్డు లాక్స్ పిల్ల అనుకుంటాడు హీరో. అన్నాడా? అనుకుంటున్నాడని వీడు అన్నాడు. మీ పేరు? డిటెక్టివ్ కదా, కనుక్కో. ఫస్ట్ కేస్ టు బి సాల్వ్డ్. డిటెక్టివ్ అన్నాడు. లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ లక్ష్మి గారు. అనుకున్నాడు. నా పేరు ఎలా? ఇవన్నీ తెలియాలంటే వికట్ కవి చూడండి, జీ5లో. మ్యూజిక్ బాగుంది కదా. మ్యూజిక్ బాగుంది. ఈడ ఏ సమస్య లేదు. ప్రొఫెసర్ గారు ఏదో సమస్య అన్నారు. నేను డిటెక్టివ్ సార్, ఏ సమస్యనే తీరుస్తా. హైదరాబాద్లో పొట్టగాడు ఏదో ఆవేశపడ్డాడు, మీరు పోవచ్చు. కాదు, ఆయన్ని పట్టుకుని పొట్టిగాడు అనేసాడు. పొట్టగాడు ఏదో ఆవేశపడ్డాడు. దూరం ఒక బస్సు, ఒక ఎడ్ల బండి, ఒక కారు, మళ్ళీ 3 మైళ్ళు నడుచుకుని వచ్చి ఇప్పుడు వాట్సాప్ లో మెసేజ్ పెడితే సారీ డోంట్ వాంట్ అంటే ఓకే అని ఇంట్లో కూర్చొని పోదు. బట్ ఎవరా నువ్వు? నేను లోపలికి ఎవరు రానిచ్చారు? రఘుపతి. రాజారాం. అరే డిటెక్టివ్ రా నేను, వికట కవి అంటాను. పొద్దున్న లేస్తా నువ్వేందన్నావు? మింగులు. అమరగిరిలో రాజా గారి చిత్రంగునే. మర్చిపోడింది. అవు మామ 10 దినాలు అవుతుంది. రోజు అమ్మ నేను నాయన ముంగట కూర్చొని ఏడుస్తా ఉన్నాం మామ. అయినా మా నాయనకు మేము యాదికి రావట్లే. అరే వాడు చావలేదురా. దే డిడ్ డై. They didn't die. ఇంట్రెస్టింగ్. Man. Shit, అయితే man. ఓకే. అబ్బే, చాలా దినాలైంది మామ నాయనతో మాట్లాడి. నాకు అర్థం కావట్లే ఇప్పుడు ఆమె ఏం చెప్తుంది. అదే కదా. నాన్న ఉన్నాడా లేడా, ఉన్నాను తెలిసింది మర్చిపోయాడా, వీళ్ళని గుర్తుపట్టట్లేదా? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. ఇవన్నీ తెలియాలంటే వికట్ కవి చూడండి. గా కిటికీల నుండి చూడు మామ. జిప్ కాదా? ఓ మై గాడ్. ఏం చూసారంటావు అంటే లైక్ దాట్స్ ది ఇంట్రెస్టింగ్ థింగ్ యాక్చువల్లీ. శ్రీ చైతన్య పారాయణ స్టూడెంట్స్. కానీ ఒక్కటైతే నాకు క్యూరియస్గా ఉంది. ఏంటి అనే క్యూరియాసిటీ. అసలు ఏం జరిగింది? చావలేదు, చచ్చిపోతారు అనుకుంటే బతికే ఉన్నారు. నేను చాలా డిసప్పాయింట్ అయ్యేవాడు చావనందుకు. ఇప్పుడు చచ్చిపోతే ఇట్ ఈస్ రెగ్యులర్, ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఓన్లీ. చావలేదు కాబట్టి ఇప్పుడు ప్రణయ్ గడికి క్యూరియాసిటీ వచ్చింది, నీకేదో డిసప్పాయింట్మెంట్ వచ్చింది. సో అసలు ఏమైంది అనే ఒక ఇదితో అన్న సెకండ్ ఎపిసోడ్ అలా కంటిన్యూ చేస్తావు చేయవా? లాస్ట్కి మంచి క్యూరియస్ గా పెట్టారు కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ నొక్కబుద్ధి అవుతుంది, నొక్కబుల్ గానే ఉంది. సో ఇంట్రెస్టింగ్ మ్యాన్. అలా ట్రాన్స్లో ఎలా ఉండిపోయారు అనేది అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ థింగ్. లాస్ట్ లో కిటికీ లోపల విజువల్ చూడు, నాకు ఒకటే డౌట్ వస్తుంది. అలాంటి ఎప్పుడైతే చూసినప్పుడు వాళ్ళకి ఫుడ్ ఎవరు పెడతారు, వాళ్ళు ఎలా బతుకుతున్నారు అసలు, లైక్ ఎలాంటి డౌట్స్ అన్నమాన గుర్తుంటదా లేదా?
ఇది మంచినీళ్ళు ఇవి తాగాలని గుర్తుంటదా? ఎగ్జాక్ట్లీ అసలు అది ఏంటి? గుర్తుంది లేదు. ఇవన్నీ డౌట్లు ఉంటాయి, కొంచెం పెద్ద డౌట్లు. యా. యా, యా. అండ్ నాకు ఇంకొకటి తెలిసి ఆ అమిత్ ఎవరు? అదే నాకు తెలిసి ఆ చచ్చిపోయిన కొడుక్కి ఈ 32 మందికి సమ్ లింక్. సో దాట్స్ ది వీడియో గైస్. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ ఎపిసోడ్ మాకు ఎలా అనిపించిందో మన వాళ్ళు కంక్లూడ్ చేస్తారు. మీకు కానీ కొంచెం ఇంట్రిగింగ్గా అనిపిస్తే వికట కవి ఈజ్ ఆన్ ZEE5 ఫ్రమ్ November 28th. సో చూసేయండి. ఇలాంటి కాంటెంట్ రియాక్షన్స్ అవి ఎలా అనిపించినాయో కమెంట్స్లో చెప్పేయండి. నచ్చితే ఇంకా మేము కంటిన్యూ చేస్తాం. 100K. యా 100K లోడింగ్. సబ్స్క్రైబ్ ముఖ్యం. సబ్స్క్రైబ్ చేయండి. Yes. ఓకేనా? ఇక్కడ వరకు ZEE5 కూడా సబ్స్క్రైబ్ చేయి. అది చేయండి. సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఓకే. అదే ఇక్కడ ఫ్రీ సో నొక్కేయండి. Yes. అలాగే నా ఛానల్ పేరు కూడా నాన్సెన్స్, అది కూడా దాన్ని కూడా కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి. అంతే. ఇద్దరు ఛానల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ ఇంకోసారి కలుద్దాం. బాయ్ గైస్.